హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్న మా పాప వీడియో పోస్ట్ చేశానండి. ఇది దుర్గామాత గెటప్ వేసి దాన్ని 6 వ్యూస్ వెళ్ళి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. బట్ లైక్స్ కొంచెం తక్కువే వచ్చినాయి. ఇంకా అంత రీచ్ వెళ్ళడం అంటే ఫస్ట్ వీడియో మా పాపది పోస్ట్ చేసిన వీడియో, కానీ చాలా అంటే చాలా బాగా వెళ్ళింది. వ్యూస్ అయితే అస్సలు 6 అంటే అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. 6K వ్యూస్ వెళ్ళినాయి పాపది. కాకపోతే అలాగే సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుంటే ఇంకా హ్యాపీగా ఉంది. బట్ ఏం కాదులేండి, నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇంకా అలాగా అంటే నవరాత్రి కదా, మా పాపకి నిన్న వీడియో అయితే అంతగా రీచ్ లేదు. ఫస్ట్ వీడియో అయితే చాలా వెళ్ళింది. ఎందుకంటే అమ్మవారి గెటప్లో ఫస్ట్ డే చాలా బాగా చాలా బాగా వేయించుకుంది కూడా తను కూడా. ఫుల్ వీడియో నేను తీయలేదు, చూద్దాం. ఈ వీడియోస్ నాయి క్లిక్ అవుతూ ఉంటే మంచి మంచి వీడియోస్ మా పాప చేత నేను కూడా మంచి వీడియోలు తీద్దామని అనుకుంటున్నా. అది మరి చూడాలి, మా లక్ మీద బేస్ అయి ఉంటుంది కదా. ఈ వీడియోలు ఎడిట్ చేయడము ఒక ఎత్తు అంటే పోస్ట్ చేయడము ఇంకా ఎత్తు. దాని తర్వాత ఈ వ్యూస్, దాన్ని బట్టి మనం వీడియో తీయడం పోస్ట్ చేయడం వరకే. అది రీచ్ ఎంతవరకు వెళ్తుంది, ఎంతవరకు మనం అన్నది మన లక్ మీద బేస్ అయి ఉంటుంది. వెంటనే సక్సెస్ రావాలంటే రాదు, మనకి చాలా కష్టపడాలని. నాకు చాలా వీడియోస్ చూసా, బట్ వీడియో తీయడం వల్ల ఏం కష్టం అనుకునేదాన్ని. నేను ఈ వీడియోలు తీయడం కష్టం ఎలా ఉన్నా కానీ దానికి రీచ్ రావట్లేదని ఒక కొంచెం అది ఉంటుంది. కానీ ఏంటంటే మనం దాన్ని దాటుకొని మనకంటూ కొంచెం వెళ్ళాలి, తప్పదు. లేకపోతే వీడియోస్ అన్నవి రీచ్ వెళ్ళవు. సో మీరు కూడా అందరూ సపోర్ట్ చేయమని అడగట్లా, చూసిన ఒకరిద్దరైనా సరే కనీసం ఒక కామెంటో ఒక లైకో ఏదో ఒకటి చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాన్ని ఏమవుతుంది కదా. ఇది మీ ఫోన్లోకి మా వీడియో వస్తుంది అంతే, అది కూడా బ్యాడ్ వీడియో కాదు కదా. ఓన్లీ గుడ్ వీడియో, ఫుడ్ వీడియో వస్తుంది, వాయిస్ ఓవర్ వస్తుంది. మీకు వాయిస్ నచ్చింది అనుకోండి, స్టేటస్లో కూడా పెట్టుకొని, నచ్చలేదు అనుకోండి స్క్రోల్ చేసి పడింది అంతే. అంతకు మించి ఏం చేయలేం కదా. బట్ మీరు చేసే ఒక్క లైక్ షేరు వాటి వల్ల కొంచెం మాలాంటి వాళ్ళకి కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఏమంటారు? సరేనా? ఓకే, బాయ్ అండ్ గుడ్ నైట్.